ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. మనము నూతన సృష్టిగా అంటే మనల్ని దేవుడు సృష్టించాడు. ఆ సృష్టిలో మనల్ని ఒక స్త్రీగా పురుషునిగా దేవుడు సృష్టించాడు. అయితే మనము నూతన పరచబడాలి. మనము నూతన పరచబడాలి అంటే క్రీస్తునందు ఉంటే మన మనస్సు మారుతుంది, మన ఆలోచనలు మారుతాయి, మన జీవితం టోటల్గా మన లైఫ్ స్టైల్ మారిపోయింది. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల, those who are belongs to Jesus, క్రీస్తులో మనము అంటుకట్టబడి ఉంటే, క్రీస్తులో మనం ఉంటే మనం నూతన సృష్టి. ఈరోజు సహోదరి తిరిగి జన్మించిన బిడ్డ, ఈరోజు ఆమె నూతన సృష్టిగా మార్చబడింది. అలాగే మనము దేవుని నమ్ముకున్న బిడ్డలము క్రీస్తు నందు ఉంటే సంవత్సరాలు జరిగే కొద్ది మనము కొత్త కొత్తగా మార్పు చెందుతూ ఉంటాం అన్నమాట. మనం గత రాత్రి చదువుకున్నాం కదా వాక్యం, హబక్కు 3వ అధ్యాయం 2వ వచనంలో, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచుము దేవా. నూతన పరచబడాలి అంటే మనము క్రీస్తులో నూతనముగా ఉండాలి, నూతన సృష్టిగా మార్చబడాలి. అప్పుడే పుట్టిన పసిబిడ్డ ఎంత నూతనత్వంతో ఉంటుంది. ఆ బిడ్డ పెరిగే కొద్ది ఆ బిడ్డలో నూతనమైన మార్పులు వస్తూ ఉంటాయి. అలాగే మనం కూడా శారీరక మార్పు కాదు కానీ మనము క్రీస్తునందు ఉంటే ఆత్మలో దినదినము మనము నూతన పరచబడుతూ ఉంటాము. పిల్లలు గోల్ చేతిగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నూతన పరచబడాలి అంటే ఇక్కడ మనలో ఇంకొక ప్రాముఖ్యమైన కార్యం ఉంది. ఏంటో తెలుసా? ఇదిగో పాతవి గతించెను. పాతవి మనలో నుంచి గతింపబడాలి. ఏంటి పాతవి? మనకు మేలు చేసిన వారిని మర్చిపోవటం కాదు. పాతవి గతించాలి అంటే మనకు ఎదురైన చేదు అనుభవాలు, మనం ఎవరి వల్ల మోసపోయామో, ఎవరి వల్ల నష్టపోయామో, ఎవరి వల్ల ఇదాక సహోదరుడు అదే కదా సాక్ష్యం చెప్తూ, నేను కొన్నిటిని మర్చిపోతాను, కొన్నిటిని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం ఏ స్థితిలో నుంచి పిలువబడ్డామో ఆ స్థితిని మనం గుర్తుపెట్టుకోవాలి. పిలువబడిన మనము అసలు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో ఆ పిలుపును బట్టి మనం నడుచుకోవడానికి మనం సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనము పాతవి గతించాలి. మనలో పాతవి గతిస్తేనే మనము దినదినము క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడతాము. అందుకే కదా రోమీయులకు రాసిన పత్రిక 12 మొదటి వచనంలో మొదటి 2 వచనాలు మనం గమనిస్తే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు ఏం మారాలి? మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందాలి. మన మనస్సు మారితే మనలో నూతనత్వం వచ్చిందన్నమాట. కొత్త సంవత్సరాలు వస్తున్నాయి, పోతున్నాయి కదా. 24 పోయింది, 22 పోయింది, 23 పోయింది, 24 పోయింది, 25 కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏ సంవత్సరం వచ్చిందమ్మా? 26 సంవత్సరం వచ్చింది. సంవత్సరాలు వస్తున్నాయి, పోతున్నాయి. కానీ నూతన పరచబడటం అనేది మన జీవితంలో ప్రాముఖ్యంగా జరగాలి. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల, క్రీస్తునందు ఉండాలి. యోహాను సువార్త 15:7వ వచనంలో చెప్పబడినట్లుగా, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో, నా యందు మీరును, మీ యందు నా మాటలను. మనం ఎవరు యందు ఉండాలమ్మా? అబైడింగ్ ఇన్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరిలో ఉండాలి? క్రీస్తులో. నా యందు మీరును, మనం ముందు దేవునిలో ఉండాలి. ఆయన మాటలు మనలో ఉండాలి. ఆయన మాటలు మనలో ఉంటే అప్పుడు మనం ఏమవుతాం? నూతన సృష్టిగా మార్చబడతాం. అప్పుడు మనకి ఏమి ఇష్టమో అది అడగమన్నట్లు. ఎందుకంటే మనము దేవునిలో ఉంటే, ఆయన వాక్యం మనలో ఉంటే మనకి ఏది ఇష్టం ఉంటుంది? ఎక్కువగా ఆత్మీయ విషయాలు, దేవుని గురించి మనకి ఆలోచనలు ఉంటాయి. అప్పుడు లోక విషయాల మీద మన మనస్సు ఉండదు. కనుక మనము క్రీస్తునందు ఉంటే మనము నూతనముగా మార్చబడతాము. కొంతమంది మన సంఘంలోనే ఉన్నారు, స్త్రీలు పురుషులు.
ప్రభులోకి రాకముందు వారు ఎంత కోపము కదా, ఎంత మరి గడుస్తనము, మాట గడుస్తనము కదా, ఎంతో అన్నిట్లో లోకాసర విషయాల్లో అన్నిట్లో ముందుండేవారు. అయితే ఇప్పుడు వారిలో నూతనమైన మార్పును మనం గమనిస్తున్నాం. ఏంటి నూతనమైన మార్పు అంటే? కొత్త వస్త్రాలు వేసుకోవడం కాదు, లేకపోతే హెయిర్ స్టైల్ మార్చుకోవడం కాదు, లేకపోతే ఇంకా లోకానుసారమైన పద్ధతులు అనుసరించడం కాదు. నూతనత్వం అంటే నూతనత్వం మన మాటలో రావాలి, మన క్రియలో రావాలి, మన చూపులో రావాలి, టోటల్ మన ప్రవర్తనలో రావాలి నూతనత్వం. మన సంఘంలో ఉన్నారు బిడ్డలు, వారు దేవుల్లో రాకముందు వారి గురించిన సాక్ష్యం నేను విన్నాను. వారు దేవుల్లో రాకముందు వాళ్ళు ఆ విధంగా ఉండేవాళ్ళు, వాళ్ళు అట్లా మాట్లాడేవాళ్ళు, ఇట్లా మాట్లాడేవాళ్ళు కదా. ఇప్పుడు టోటల్ డిఫరెంట్. అంటే మన బిడ్డల గురించి మరొకరు వేరే వాళ్ళు చెప్తున్న సాక్ష్యం. అమ్మా, మీ సంఘంలో ఫలానా సహోదరి, ఫలానా సహోదరుడు, వాళ్ళు ఒకప్పుడు అట్లా ఉండేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు దేవుని నమ్ముకొని దేవుళ్ళకి వచ్చినాక నిజంగా ఎంత మార్పు వచ్చిందమ్మా వాళ్ళలో. అదే నూతనత్వం, అదే నూతనం. ఆ నూతనత్వం మనలో కనబడాలి, ఆ నూతనత్వం మనలో కనబడాలి. పౌలు గారు అంటారు కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఆయన చెప్తున్న ఆయన అనుభవం, ఆయన సాక్ష్యం అంతా పంచుకుంటున్నారు. చూడండి ఆయన ఎలా ఉండాలనుకుంటున్నాడో మనకి తెలియజేస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకోనను, అయితే ఒకటి చేయించున్నాను. ఏంటమ్మా? వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపులకు కలుగు బహుమానములు పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. వెనుక ఉన్న వాటిని నేను మర్చిపోతున్నాను. నా వెనుక ఉన్నవన్నీ చేదు అనుభవాలి, నా వెనుక ఉన్నవన్నీ దుఃఖము, నిట్టూర్పు, బాధ, వేదన, అవన్నీ నేను వాటి గురించి తలుచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా ముందు ఒకటి ఉంది. ముందు ఉన్న వాటి కొరకై ఏముంది? ముందు దేవుని ఉన్నతమైన పిలుపు ఉంది ఆయన ముందు. దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం ఉంది ఆయన ముందు. అక్కడ ఒక గిఫ్ట్ ఉంది పౌలు గారికి, ఒక బహుమానం ఉంది. ఆ కనుక వెనక ఉన్నాయన్నీ మర్చిపోయాడు ఆయన కూడా ఒకటి తక్కువ 40 కోడా దెబ్బలు తిన్నాడు. ఒకసారి కాదు, ఎన్నిసార్లు? 5 సార్లు. యేసు ప్రభు ఒకసారి ఆయన 39 కోడా దెబ్బలు ఆయన అనుభవిస్తే, పౌలు గారు నేను ప్రభు కొరకు మరి ఎక్కువగా నేను శ్రమ పడాలి అని ఆ 39 కోడా దెబ్బలు 5 సార్లు ఆయన శరీరం మీద వేయబడ్డాయి. అటువంటి మరి దేవుని కొరకు సమర్పణ కలిగిన జీవితం. పౌలు గారు సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో అనుభవాలు. పాము కాట్లు గురయ్యాడా, పగలు రాత్రి జాగారాలు చేశాడా, ఉపవాసాలు ఉన్నాడా, మనుషుల చేత ఆయన మరి ద్వేషింపబడ్డాడా, దూషింపబడ్డాడా, ఎన్నో అనుభవాలు ఉన్నాయి పౌలుకి. అయితే ఆయన అంటున్నాడు, నేను వెనుక ఉన్న వాటిని మరచి నేను నా ముందు ఒకటి ఉంది. దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగి ఒక బహుమానం ఉంది. దేవుడు నన్ను పిలిచాడు, నేను అపోస్తలుడిని కాదు, అయితే దేవుడు నన్ను పిలిచాడు. నేను అపోస్తలుడిగా చేర్చబడ్డాను. దేవుడు నన్ను పిలిచాడు. ఆ పిలుపుకు బట్టి, ఆయన పిలుపుకు లోబడి నేను పని చేస్తే, గమనించాలి మా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నన్ను పిలిచిన పిలుపుకు లోబడి నేను ఆ దిశగా నా జీవితాన్ని ముందుకు కొనసాగిస్తే, there is a gift for me. అక్కడ నాకు ఒక బహుమానం ఉంది. దేవుడు తన ఉన్నతమైన పిలుపుతో నన్ను పిలిచాడు. అక్కడ ఒక బహుమానం నా కోసం రెడీగా ఉంది. ఆ బహుమానం కొరకు నేను వేగిరపడుతూ ఏం చేస్తున్నాడంటమా? వేగిరపడుతూ వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై ఆయన పరిగెత్తుతున్నాడట. ఈ నూతన సంవత్సరంలో 2026 సంవత్సరంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, గత జీవితంలో పాత సంవత్సరం అయిపోయింది. 2025 గతించిన సంవత్సరం
గత సంవత్సరంలో మీకు ఎన్ని చేదు అనుభవాలు ఉన్నాయో, ఎంతమంది మిమ్మల్ని ద్వేషించారో, ఎంతమంది దూషించారో, ఎంతమంది అవమానకరంగా మాట్లాడారో, ఎంతమంది మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు మాట్లాడారో, ఎంతమంది మీ మీద అకారణంగా నిందలు వేశారో, let it be all forget in the name of Jesus. Hallelujah. Hallelujah. అన్నిటినీ మర్చిపోదాం, అన్నిటినీ మర్చిపోదాం. అసలు అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు. దేవుడు మనల్ని పిలిచాడు, ఈ సంఘంలో దేవుడు నిన్ను పిలిచాడు, ఈ సంఘంలో నీవు ఉన్నావు. దేవుడు పిలుపుకు లోబడి నీ ముందున్న ఉన్నతమైన బహుమానం, అది చాలా గొప్పది, శ్రేష్టమైన బహుమానం ఉంది నీ ముందు. ఆ బహుమానం పొందటానికి ముందుకి పరిగెత్తాలి. మనం నిదానంగా నడిస్తే కాదు. మనం నిదానంగా పెళ్లి నడక నడుచుకుంటూ వెళ్ళామనుకోండి, మనకంటే ఇంకొకళ్ళు ముందు పరిగెత్తి ఆ బహుమానం కొట్టేస్తారు. రన్నింగ్ రేస్ తెలుసు కదా, పరిగెత్తి ఆటల పోటీ. మనం ఆ పిల్లలకి మేము పెట్టుకున్నాం. ఆటల పోటీలు పెడుతుంటే అస్సలు పిల్లలు ఒక స్పిరిట్ వచ్చేసింది అనమాట. అసలు మా కోటమ్మ లేదా ఇక్కడ, కోటమ్మని చూడాలి. 11 స్పూన్ ఆట, 11 స్పూన్లో నిమ్మకాయ పెట్టి నడవమంటే అసలు ఎంత టీవీగా, ఎంత అసలు దాని దృష్టి అంతా నిమ్మకాయ మీదే ఉంటుంది. కింద పడకుండా గబగబ వెళ్ళిపోయింది, అందరికంటే ముందు వెళ్ళిపోయింది. దాని వయసు ఎంత? ఆటలో నేను గెలవాలి, నేనే ముందుకు వెళ్ళాలి కదా. అలాగే ఆడిన పిల్లలందరూ అలాగే ఆడారు. కానీ బహుమానాలు ఎవరికి వచ్చినాయి? ఎవరు ముందు వెళ్తే వాళ్ళకు వచ్చింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి కదా. మనం కానీ ఆత్మీయ జీవితంలో మనము నిదానంగా వెళ్ళామనుకోండి, 3 వారాలు చర్చికి వెళ్ళి, లేదా 2 వారాలు చర్చికి వెళ్ళి 4 వారాలు మానేయడం, లేకపోతే దేవుని విషయాలు తర్వాత చేద్దాంలే అని వాయిదాలు వేసుకోవడం, ఇవన్నీ మన ఇట్ ఇస్ ద స్లో వాక్ అన్నమాట. మనం నిదానంగా నడుస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఈ నూతన సంవత్సరంలో మనం నిదానంగా నడిస్తే మనకంటే ఇంకొకళ్ళు, మనకంటే వెనుకొన్న వాళ్ళు ముందు పరిగెత్తి ఆ బహుమానం పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి నూతన సంవత్సరంలో మనం చేయాల్సిన పని ఏంటంటే, వెనుక ఉన్న వాటిని అన్నిటినీ మర్చిపోదాం. దేవుడు మనకు ఒక పిలిపించాడు. ఈ సంఘంలో దేవుడు నిన్ను నిలబెట్టాడు. ఈ సంఘంలో దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. ఈ మందిరంలో దేవుడు నిన్ను ఆయన సాక్షిగా నిలబడాలని దేవుడు కోరుతున్నాడు. ముందుకు సాగు, వెనక్కి చూడవాక, వెనక ఉన్న వాటిని మర్చిపో, యెహోవా దేవుడు అంటున్నాడు కదా. యెషయా గ్రంథంలో మరొక వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం, యెషయా గ్రంథం 44:22 వచనం ఒకసారి చదువుకుందాం. దయచేసి చదవండమ్మా. ఆ మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మప్పు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. దేవునికి స్తోత్రం. చాలు. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను తుడిచివేసి ఉన్నాను. అంటే ఇక నేను వాటిని జ్ఞాపకం చేసుకోను, వాటిని నేను తొలగించేస్తున్నాను. అదే యెషయా గ్రంథంలో మరొక చోట రాయబడిన వాక్యం, తల్లి అయినా మరచుడు కానీ, వారైనా మరచుడు కానీ నేను నిన్ను మరువను. తన బిడ్డను కరుణింపకుండా తల్లి తన చంటి బిడ్డను మరచునా, వారైనా మరచుడు కానీ నేను నిన్ను మరువను. దేవుడు అంటున్నాడు. మనల్ని ఏమంటున్నాడంటే, నువ్వు దాటి వచ్చిన చేదు అనుభవాలు మర్చిపోవు. నిన్నెవరైనా హింసించి దూషించి ఉంటే వాటన్నిటిని మర్చిపో. అవే తలుచుకుంటూ ఏడుస్తా కూర్చోవాక. ఎందుకంటే వాటి నుంచి నేను నిన్ను బయటకు తెచ్చాను కదా, వాటి నుంచి నేను నిన్ను విమోచించాను కదా. సో లెట్స్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. ప్రభువునందు మనము ఆనందించాలి, ప్రభువునందు మనము సంతోషించాలి. నిన్ను దేవుడు పిలిచాడు, ఈ పిలుపుకు తగ్గట్లుగా నీవు నడుచుకోవాలని ప్రభు కోరుతున్నాడు. ఎందుకంటే ప్రభువు మనల్ని పిలిచిన పిలుపుకు తగిన జీవితంలో మనకు నడుస్తుంటే అక్కడ మనకు ఒక బహుమానం ఉంది. ఆ బహుమానం చాలా ఉన్నతమైనది. ఇప్పుడు రేపు మనము ఈరోజు రాత్రి పిల్లలకి చిన్న చిన్న బహుమానాలు ఇస్తాం. ఇవి కాదు, అసలు బహుమానాలు అక్కడ ఉన్నాయి మనకి. దేవుడు ఎవరెవరికి ఏ బహుమానాలు ఇచ్చాడో, ఎవరెవరికి ఎంత స్పెషలైజ్డ్ గా ఆయన సిద్ధపరిచి పెట్టాడో అక్కడ కదా. దేవుడు తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన దాచి ఉంచిన మేలు. దేవుడు మనకు ఒక బహుమానాలు దాచి పెట్టాడు. దేవుడు తగిన కాలంలో దేవుడు మనకి ఇస్తాడు.
నీ కోసమే దాచిపెట్టాడు, నా కోసమే దాచిపెట్టాడు దేవుడు మనకి ఇవ్వడానికి. అయితే మనం ఏం చేయాలంటే దేవుని చిత్తం కొరకు నిరంతరము కనిపెట్టుకునే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనల్ని కోరుతున్నాడు, నీవు నా యందు ఉండు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నూతన సృష్టిగా మార్చబడాలంటే మనం క్రీస్తులో ఉండాలి. క్రీస్తులో ఉన్న మన జీవితాల్లో పాతవి గతించాలి, పాతవి గతించాలి. సంవత్సరాలు వస్తున్నాయి పోతున్నాయి కదా, అవి ఈ రోజు గడిస్తే ఈ సంవత్సరం కూడా పాతదైపోతుందంటే కదా. 2026 జనవరి 1వ తారీఖు ఈ రోజు అయిపోయింది అనుకోండి, మహా అయితే ఇంకో 2-3 రోజులు న్యూ ఇయర్ అని చెప్పుకుంటాం మేము. తర్వాత ఇట్స్ ఓల్డ్ ఇయర్, ఇట్స్ విల్ బికమ్ ఏ ఓల్డ్ ఇయర్ అయిపోతుంది కదా. ఇది కూడా మనకి పాత సంవత్సరం అయిపోద్ది. అందుకే ప్రసంగి సొలొమోను గారు, ఆయనకి మరొక పేరు ప్రసంగిగా ఆయన పిలువబడుతూ ఆయన చెప్పిన మాట ప్రసంగి 1వ అధ్యాయంలో ఆయన అంటారు కదా, నూతనమైనది భూమి మీద నూతనమైనది ఏమీ లేదు. సృష్టి యావత్తు దేవుడు ఎట్లా చేశాడో అలాగే ఉంది. అదే సూర్యుడు, అదే చంద్రుడు, అవే నక్షత్రాలు కదా. ఇక మనకి ఈ గాలి నీరు ఇవన్నీ మానవ తప్పిదాల వల్ల పొల్యూషన్ అయిపోతున్నాయి. దేవుడేమో చక్కగా సృష్టి యావత్తును దేవుడు చాలా మంచిదిగా చేశాడు. దేవుడు సృష్టి చేసినప్పుడు ఇది మంచిది అని దేవుడు చూచాడు. ఆ మంచి దానిని సైతాను చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఏమి? భూమి మీద ఉన్నవే, ఆకాశము, ఆ నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, వాటిని ఎవరు చెడగొట్టలేదు. ఎందుకంటే అవి ఉన్నతమైన స్థానంలో దేవుడు అక్కడ పెట్టాడు. అఫ్కోర్స్ ఒకవేళ వాటిని కూడా మరి భూమి యొక్క తాకిడి గురై కదా, కొన్ని పొరలు, ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, ఇవన్నీ మానవ తప్పిదాల వల్లే. అయితే సృష్టి యావత్తు అలాగే ఉంది, అదేమి మానదు, అందులో నూతనత్వం ఏమి ఉండదు. ఇంకా సృష్టి చెడిపోవడమే కానీ నూతనత్వం ఉండదు అక్కడ. కానీ నూతనత్వం ఎవరిలో కావాలి? నీలో నాలో కావాలి, మనలో మారాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, సంఘము నూతనపరచబడాలి, సంఘము నూతనపరచబడాలి. సంఘము అనగా నీవు నేనే, మనం నూతనపరచబడాలి. మన ఆలోచన పద్ధతి మారాలి, మన మాట తీరు మారాలి కదా. మనము ప్రేమించే విషయంలో, దేవుని ప్రేమించే విషయంలో, సంఘాన్ని ప్రేమించే విషయంలో, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించే విషయంలో యు షుడ్ షో ద లవ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమను మనం చూపించాలి. దేవుని ప్రేమ అది మనం అనుభవిస్తే ఆ ప్రేమను మనం ఇతరులకు పంచుతాం. దేవుని ప్రేమ అది చాలా శ్రేష్టమైనది. అగాపే లవ్ అంట, చాలా పవిత్రమైనది ఆ ప్రేమ. ఆ ప్రేమకు సాటి అయిన ప్రేమ ఏది లేదు. ఆకాశం అందు, భూమి అందు కానీ ఎక్కడ కూడా దేవుని ప్రేమకు సాటి అయిన ప్రేమ ఎక్కడా లేదు. కనుక ఆ ప్రేమను దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ఆయనే మొదట మనలను ప్రేమించెను. యోహాను రాసిన పత్రిక, ఆయనే మనలను ప్రేమించెను. 3-4 అధ్యాయాలు మనం గమనిస్తే అక్కడ వాక్యంలో వ్రాయబడినట్లుగా ఆయనే ఆయనే మనలను ప్రేమించాడు. ఆయనే మొదట మనలను ప్రేమించాడు. కనుక మనము ప్రేమింప బద్ధులమై ఉన్నాము. ఎందుకంటే ప్రేమను పొందుకుంటున్నాం కదా, మనము దేవుని ప్రేమను పొందుకుంటున్నాం కనుక తిరిగి మరలా మనము దేవుని ప్రేమించ బద్ధులమై ఉన్నాము. భార్య భర్తను ప్రేమిస్తుంది కదా, అలాగే భర్త భార్యను కూడా ప్రేమించాలి. అది వారిద్దరి మధ్య ఒడంబడిక. అలాగే దేవునికి మనకి మధ్య ఒక ఒడంబడిక ఉంది. మనము దేవుని ప్రేమించాలి. ఎందుకంటే నాకు ఇష్టమైతే ప్రేమిస్తాను, లేకపోతే లేదు అనడానికి లేదు. దేవుడు నిన్ను ప్రేమించి, యోహాను సువార్త 3:16 ఉంది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన మనకి ఆ ప్రేమ వల్ల మనల్ని దేవుడు నరకము నుంచి తప్పించే శాశ్వతమైన రక్షణ మార్గాన్ని దేవుడు మన కొరకు వేశాడు. ఆ మార్గమే యేసుక్రీస్తు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కానీ లోకమే దేవుని ప్రేమించడం తెలుసుకోలేదు. ఆ లోకంలో నీవు నేను ఉన్నాం, ఆ లోకంలో మనము కూడా ఉన్నాం. మనము ఆర్ లవింగ్ ద గాడ్ పర్ఫెక్ట్లీ.
మనం దేవుణ్ణి చక్కగా క్రమంగా మనస్ఫూర్తిగా దేవుని మనం ప్రేమిస్తున్నామా ఏం చేస్తున్నాం మనం కదా? పేతురు గారిని అడిగారు యేసుక్రీస్తు ప్రభువారు కదా ఒక మాట, ఏమని అడిగారు? మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆయన చనిపోయి పునరుద్ధరణ లేచిన తర్వాత శిష్యులకు కనబడి మాట్లాడిన సందర్భంలో పేతురు గారిని అడుగుతారు, ఏమని? పేతురు, చూడండి, నాకు మీకు ఎలా అనిపిస్తుందో కానీ అలా దేవుడు పేరు పెట్టి పిలిచినప్పుడు అసలు ఎంత సంతోషంగా ఉంటుందో కదా. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఒకసారి కాదు, ఎన్నిసార్లు అడిగారమ్మా? 3 సార్లు అడిగాడు. పేతురుకి 2 సార్లు అడిగినప్పుడు ప్రేమిస్తున్నాను ప్రభా అన్నాడు. 3వసారి అడిగినప్పుడు అప్పుడు సర్దుకున్నాడు పేతురు. ఇదేదో కొంచెం తేడాగా ఉంది, నా సంగతి దేవుడికి తెలుసు కదా, నేను 3 సార్లు మొక్కిన సంగతి తెలుసు కదా, నేను దేవుడిని ఆయన శిలువ వేసే క్రమంలో నేను ఎక్కడో దూరంగా ఉండి దేవుడిని వెంబడించిన సంగతి దేవుడికి తెలుసు కదా అని 3వసారి పేతురు అన్నాడు, అయ్యా అది నీకేం తెలియదయ్యా, నా సంగతి నీకు తెలుసు కదా ప్రభువా. పేతురుని దేవుడు ప్రేమించి నా గొర్రెలను కాయము, నా మందను కాయము పని అప్పచెప్పాడు. పేతురు అసలు మొట్టమొదటి సంఘానికి స్థాపకుడే పేతురు. పౌలు గారు తర్వాత వచ్చారు. పేతురుతో యేసు ప్రభువు అన్నారు, పేతురు నీవు కేఫా అనబడదు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. మొట్టమొదటి సంఘానికి పునాది వేయబడింది పేతురు ద్వారానే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, నూతన సంవత్సరంలోకి వచ్చేసాం. ఇక పాత సంవత్సరం 2025వ సంవత్సరంలో ఉన్న పాత అలవాట్లు, పాత బుద్ధులు, పాత నడవడిక మర్చిపోండి, వదిలేసేయండి. నూతన పరచబడదాం, క్రీస్తులో మనము నూతన పరచబడదాం. క్రీస్తు నందు ఉంటే, నేను దేవుళ్ళో ఉంటే నా ఆలోచనలు ఈరోజు ప్రార్థన చేసుకుందాం, ఈరోజు దేవుని పని చేద్దాం, ఈరోజు ఎక్కడికి వెళ్దాం, ఎవరితో మాట్లాడదాం, ఎవరికి దేవుని గురించి చెప్దాం, ఇవే ఆలోచన ఉంటాయి. ఒకవేళ నేను పని చేసుకునే దానినైనా నా పనిలో కూడా, నా ఉద్యోగంలో కూడా, నేను పొలపొలికి వెళ్ళినా, ఇంకో చోటుకు వెళ్ళినా, దేవుడు నాకు ఎంత మేలు చేశారమ్మా, నేను నమ్ముకున్నాను, దేవుడు నాకు ఎంత మేలు చేశాడు అని ఒక్క మాట చెప్తే చాలు. దేవుడి గురించిన ఆ అవగాహన, ప్రేమను ఇతరులకు పంచుతున్నావు. దేవుడికి స్తోత్రం. కనుక ఈ మధ్యాహ్న కాలంలో ప్రేమైన సహోదరి సహోదరులారా, మనము దేవుని ప్రేమను పొందుకుంటున్నాం. సాక్ష్యం చెప్పే ముందు సహోదరుడు రాంబాబు చెప్పాడు కదా, మనందరికి కూడా అవును అని అందరం తరలుపాము. ఏంటి, ఈ రోజు వరకు మనము బ్రతికి భూమి మీద ఉన్నాము అంటే అది దేవుని ప్రేమ, దేవుని కృప కదా. మరి ఆ ప్రేమను మనము ఇన్ని సంవత్సరాలు పొందుకుంటూనే ఉన్నాం. ఇన్ని సంవత్సరాలు మనం దేవుని ప్రేమను, కృపను పొందుకుంటున్నాం. కాబట్టి మనము దేవుని ప్రేమించొద్దా? మనము దేవునికి కృతజ్ఞత కలిగి ఉండొద్దా? మనము దేవుని సంతోషపెట్టే జీవితంలో ఉండొద్దా? క్రిస్మస్ సందర్భంగా దేవుడు మనతో అనేక విషయాలు మాట్లాడాడు కదా. మనము భూమి మీద ఉన్నాము, భూమి మీద ఉన్న వాళ్ళకందరికీ సమాధానం అని దూతలు చెప్పలేదు. ఎవరికి సమాధానం? ఎవరికన్నా సమాధానం? ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం. మన భూమి మీద బ్రతికినంత కాలము మనము సమాధానముగా, నెమ్మదిగా మనము బ్రతకాలి అంటే మనుషులకు ఇష్టమైన పనులు చేయబాకండి. మనుషులకు ఇష్టమైన పనులు చేస్తే నేను ఈ రోజు మెచ్చుకుంటాను, తర్వాత ఏదైనా తేడా వచ్చినప్పుడు నువ్వు చేసిన మంచి ఏమి వారికి గుర్తుండదు కదా. మనుషుల కొరకు మనము మనుషులను ప్రేమించి చేయబాకండి, దేవుని ప్రేమించి. ఒకవేళ నువ్వు మనుషులకు ఏమైనా సహాయం చేయాలనుకున్నావా, అది దేవుని బట్టి చెయ్యి. నేను దేవుని ప్రేమిస్తున్నాను, దేవుని బట్టి ఇది చేయండి. కంపాషన్ లో మేము ఉద్యోగం చేసేటప్పుడు అప్పుడు స్పాన్సర్లు లెటర్స్ రాసేవాళ్ళు. వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆ దేవుని ప్రేమను బట్టి నేను ప్రేమిస్తున్నాను అనేవాడు. దేవుని ప్రేమను బట్టి నేను నీకు సహాయం చేస్తున్నాను అని చెప్పేవాడు. అంతేగాని ఆ పిల్లవాడిని బట్టో, ఆ అమ్మాయిని బట్టో, ఆ కుటుంబాన్ని బట్టో వాళ్ళు అక్కడి నుంచి సహాయం చేయట్లేదు. దేవుని ప్రేమను బట్టి
యేసుక్రీస్తుని వారు నమ్ముకున్నారు. యేసుక్రీస్తులో ఆయనలో ఉన్న ఒక గుణము అనేకమైన క్యారెక్టర్స్ ఉన్న యేసు ప్రభులో ఇంకొకటి ఏంటంటే ఇచ్చే గుణము, ప్రేమించే గుణము. సో దానివల్ల మేము మీకు ఇస్తున్నాము, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము. కంపాషన్ ప్రాజెక్ట్స్ అవి అయిపోయిన తర్వాత పల్లెపాలెంలో ఒక బిడ్డను చూడటానికి ఇంగ్లాండ్ నుంచి స్పాన్సర్లు వచ్చారు. ఇంగ్లాండ్ నుంచి అంటే కంపాషన్ లో ఉన్నప్పుడు ఆ బిడ్డకి సహాయం చేసి చదివిన బిడ్డని ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయింది, అత్తగారింట్లో ఉంది. అయినా సరే ఆ అమ్మాయిని చూడటానికి అటు వాళ్ళ అల్లుడు తమిళనాడులో ఆయన మహాబలిపురం దగ్గర ఉంటాడు. ఆ బిడ్డను తీసుకొని వాళ్ళు అమ్మాయిని చూడటానికి వచ్చినప్పుడు నాకు వర్తమానం వచ్చింది, ఫలానా బిడ్డను చూడటానికి వస్తున్నారు. ఇంకా నేను సిద్ధపడ్డాను. అప్పటికి ఉద్యోగాల్లో లేవు, అంతా అయిపోయింది. ఆ బిడ్డను చూడటానికి వాళ్ళు వస్తున్నారు. నాకు వర్తమానం అందింది. నేను వెళ్ళేటప్పటికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కారు మాట్లాడుకుని వాళ్ళే ఒంగోలు నుంచి వచ్చేసి మేము ఫలానా దారిలో ఉన్నాము అని ఫోన్ చేస్తే వాళ్ళు చూస్తే వాళ్ళు కార్లు ఒక బస్తా పిండి, మైదా పిండి, గోధుమ పిండి, ఒక బస్తా పిండి, ఆ అమ్మాయికి ఇంట్లో కొన్ని సరుకులు అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో దించి దేవుని ప్రేమను బట్టి మేము మీకు ఈ విధంగా ఇస్తున్నాం. ఎవరి ప్రేమను బట్టి? దేవుని ప్రేమను బట్టి. సహజంగా అమెరికా స్పాన్సర్లు ఒకరికి ఆడపిల్లకి ప్రాముఖ్యంగా సహాయం చేస్తుంటే ఆవిడ చదివి ఉద్యోగంలో స్థిరపడేంత వరకు సహాయం చేస్తారు. పెళ్ళైతే వదిలేస్తారు. ఇక భర్త వచ్చాడు కదా, కుటుంబం ఉంది కదా, ఇక మన సహాయం అవసరం లేదనుకుంటా. నాకు అలాగే జరిగింది. నా వివాహం అయ్యేంత వరకు ఐ వాజ్ వన్ ఆఫ్ స్పాన్సర్ చైల్డ్ అన్నమాట. నేను కూడా అలాగే దేవుని బిడ్డల యొక్క సహాయంతో చదువుకున్నాను. దేవుని బిడ్డల సహాయంతో దేవుడు నన్ను పైకి తీసుకొచ్చాడు. ఎప్పటి వరకు చేశారంటే నాకు పెళ్లి అయ్యేంత వరకు 2025 సంవత్సరం నా పెళ్లి ముందు వరకు సహాయం చేశారు. పెళ్ళైన తర్వాత బాయ్ బాయ్ గుడ్ బాయ్ చెప్పేశారు. మనుషులు సహాయం చేస్తారు, మనుషులు ప్రేమిస్తారు. అయితే అది దేవుని ప్రేమను బట్టి అయితే, దేవుని బట్టి అయితే ఆ ప్రేమ దేవుని ప్రేమించినంత కాలం వారు మనల్ని ప్రేమిస్తారు. కాబట్టి మధ్యాహ్న కాలంలో ప్రేమైన సహోదరి సహోదరులారా మనం చేయవలసిన 2 ప్రాముఖ్యమైన పనులు ఏంటమ్మా? ఈ నూతన సంవత్సరంలో మనం ఏం చేయాలి చెప్పండి? వినారా? వాక్యం వినారా? ఈ నూతన సంవత్సరంలో మనం చేయాల్సిన 2 ప్రాముఖ్యమైన పనులు. పాతవి మనలో గతించాలి, పాత వాటిని విడిచిపెట్టాలి. ఇంకొకటి ముందున్న బహుమానము కొరకు మనము పరిగెత్తాలి. మనం స్లోగా నడిస్తే మన బహుమానం వేరే వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు ముందు పరిగెత్తుతారు, వాళ్ళకి బహుమానం వచ్చేస్తారు. కాబట్టి ఆ నిదానంగా పోవచ్చులే, ఆ పాటలు అయిపోయినాక పోవచ్చులే, సాక్ష్యాలు చెప్తున్నారు కదా నిదానంగా పోవచ్చులే కాదు. ప్రభువు సన్నిధికి నూతన సంవత్సరంలో నేనే ముందుగా వెళ్ళాలి, నేనే ముందు ఉండాలి, నేనే ముందుగా సమర్పణ కలిగి ఉండాలి. ప్రభు పరిచర్యలో నేనే ముందుకు సాగాలి. ఎవరిని మార్గదర్శకంగా తీసుకోవద్దు, మనుషుల ముందు పెట్టుకోవద్దు. దేవుని ముందు ఒక బహుమానం పెట్టాడు. ఆ బహుమానం కొరకు పరిగెత్తు. ఆ బహుమానం కొరకు మనం పరిగెత్తాలి. పరిగెత్తాలంటే మనలో పాత బుద్ధులు నశించాలి, పాత పద్ధతులు తొలగిపోవాలి. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములుగా భావించి వాటిని అనుసరిస్తారు, కానీ దేవుడు ఇచ్చిన కట్టడలు మాత్రం మర్చిపోతారు. గత రాత్రి మనం విన్నాం కదా, దేవుడు ఆయన మనకి కట్టడలు అనుసరించే వాడిగాను, ఆయన విధులను గైకొన్న వాడిగాను దేవుడు మనం ఉండాలని కోరుతున్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరం అంతా దేవుడు వాగ్దానం మనకి ఇచ్చాడు కదా, ఆ వాగ్దానం చేత పట్టుకొని ప్రభా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరాలంటే, ప్రభా నేను నీకు ఇష్టమైన బిడ్డగా ఉండాలయ్యా, నేను నీకు ఈ ప్రియమైన జీవితం జీవించాలయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభు మనకిచ్చిన మాట చొప్పున, ఆయన మనకిచ్చిన వాగ్దానం చొప్పున మనం జీవించడానికి క్రీస్తు యేసులో మనము ఉన్నతమైన పిలుపు మనకుంది. అది గుర్తుపెట్టుకోండి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు ఒక ఉన్నతమైన పిలుపు ఉంది. ఈ లోకంలో ఉన్నవన్నీ ఇవి అశాశ్వతమైనవి, ఇవి మరి క్షయమైపోయేవి.
అక్కడ మనకి ఉన్నతమైన పిలుపు దేవుడు ఇచ్చాడు. అది అందుకొని మనం ముందుకు సాగితే అక్కడ పెద్ద శ్రేష్టమైన ఉన్నతమైన బహుమానం మనకుంది. కాబట్టి ఆ బహుమానాన్ని పొందుకుందాం. ఆ బహుమానాన్ని మనము పొందుకునే వారముగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయుగాక.